ఎంతో సినిమాటిక్గా ఉంది. అంటే తప్పు చేసి నాకు ఇది జూలై సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, వీడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసే నిమిషంలో దొరికిపోవడం అలవాటని. సో మనోడు సినిమాలో యాక్టింగ్ చేశాడు. ఆ మిస్టుగల్ అన్న మూవీ పర్లేదు, అంత యావరేజ్గా ఆడింది. ఇంకో సినిమా అది రిలీజ్ కావాలా, అందులో డబ్బులు తక్కువ వస్తున్నట్టున్నాయి. సో పాస్టర్ అవుతాను ఎత్తాడు. సో మల్టిపుల్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ మనోడిని ఫేమస్ చేశారు. మనోడు అంత ఫేమస్ అయ్యేంత స్టఫ్ అయితే కాదు, విజయవంతంగా మైక్ పెట్టాడు, ఫేమస్ అయ్యాడు. సరే, నాకు నిజంగా చాలా పాజిటివ్ అభిమానం ఉంది. ఎందుకంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా క్రైస్తవుల కోసమే పార్టీ పెట్టాను. సో క్రైస్తవులను గెలిపించుకుంటాను, మన వాళ్ళు సీట్లో ఉండాలి. ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక జర్నలిస్ట్ అడిగాడు, మీది కేఏ పాల్తో విలీనం అవుతున్నారంటే నేను అవ్వను, కేఏ పాల్ గారి పార్టీలో సెకండ్ లీడర్ ఎవరో చెప్తారా? సో అలాంటి పార్టీ కేఏ పాల్ పార్టీ. సో నేను అందులో ఎలాంటి విలీనం చేయను. ఒక 6 నెలలు చూడండి, నా యొక్క పార్టీలో నా తర్వాత సెకండ్ లీడర్లో 10 మందిని తయారు చేస్తా. ఎంతమందిని తయారు చేస్తానని నాకు ఎంతో చాలా పాజిటివ్ అనిపించింది. ఒక యంగ్స్టరు నిజంగా ఎంతో ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా, ఫైనాన్షియల్గా లేకపోయినా మనోడు చేస్తున్నాడు. సరే, సీట్లు ఒకవేళ రాకపోయినా కనీసం మినిమం పోటీ అయినా ఇస్తాడు అని నేను అనుకున్నాను. కానీ ఇది మనోడు సెల్ఫ్గా డ్రామా చేసి హిందువులకు క్రైస్తవులకు గొడవలు పెట్టాలని చూసా. ఇది మాత్రం చాలా వాడి మీద వాడు అటాక్ చేయించుకొని సింపతి డ్రామా ప్లే చేశాడు. అంటే అవును, అది నెక్స్ట్ డేనే. అవును, దాంతో ఇది మనోడు హాస్పిటల్ నుంచి ఒక బయట అనేది చూశాను, ప్రవీణ్ పగడాలలాగా నన్ను కూడా చంపాలనుకుంటున్నారు, నన్ను దండగులు దాడి చేసేటప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో నా మీద దాడి చేశా అని చెప్పాడు. ఇది మాత్రం చాలా బాధాకరం. ఇది కనుక ఇది క్రైస్తవులు కనుక వింటే హిందువులకు దాడులు జరగవా, హిందూ క్రిస్టియన్స్. సో నా ఫ్రెండ్స్ చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, సొంత అన్నదమ్ములు లెక్క వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నా, వాళ్ళు మా ఇంటి కోసం ఎలాంటి మత ద్వేషాలు ఏం లేవు. కానీ మనోడు ఇది చెప్పడం వల్ల ఎన్నో మతాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. అవును, అనవసరంగా నీకోసం ఏడ్చాను, ఇంత దొంగ డ్రామాలు చేసావు, నీలాంటి వాళ్ళ వల్లనే క్రైస్తవులకు చెడ్డ పేరు వస్తుంది, ఎందుకు ఇది చేసావు అంటే మనోనికి ఊహించేంత సింపతి రాలేదు. అంటే జనాలలో ట్రెండింగ్గా లేడు. వీడియోలు మాత్రం అంటే ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కవర్ చేస్తా కానీ అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు కవర్ చేయలేదు. ఏదో అంతకు వాడికి సెల్ఫ్గా డ్రామాలు చేయడం ఎంతో ట్రై చేశాడు, ఇది వర్కౌట్ అవ్వలే. కానీ పోలీసులు మాత్రం 24 గంటల్లో కనిపెట్టడం, ఆడిపైన దాడి చేసుకోవడానికి తెలియడం నిజంగా చాలా. సో ఎక్కడి నుంచో కడప నుంచి ఇక్కడ పాడేరులో పోటీ చేయడం అనేది మీరు ఎట్లా చూస్తారు? సో ఇది భారత రాజ్యాంగం, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. సో అలాంటిదేం లే. కానీ పాడేరులో అతనికి ఏమైనా ఫ్రెండ్స్ లేకపోతే సర్కిల్ క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు, ఇది డిఫరెంట్, ఓకే, నో ప్రాబ్లం, ఎంచుకోవడం తప్పేం కాదు. కానీ నువ్వు నీ మీద నువ్వే దాడి చేసుకొని, కానీ నన్ను దాడి చేసేటప్పుడు జై శ్రీరాముడు నా మీద దాడులు చేశారని ఇది మాత్రం రెచ్చగొట్టే విధంగా ఉంది. ఏం చూపించుకుంటారు? ఇన్నాళ్ళు మనోడు అని ఆయన వెనకాల కనీసం డబ్బులు ఇచ్చానో 17 మంది తిరిగినారు. ఇప్పుడు ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన వెనక తిరిగే పరిస్థితి లేదు. సో ఇంకా ఆయనకు పొలిటికల్ కెరియర్కు ఫుల్ స్టాప్ అన్నట్టే. నాకైతే కమెడియన్ కనిపిస్తున్నాడు. నాకు ఇలా కన్నా అర్థమైందా? మాస్టర్ కాదు, సినిమా హీరో కాదు, కమెడియన్ అంటే దొంగ. అంటే ఇది లైక్ జూలై సినిమాలో బ్రహ్మానందం లాగా. అంటే నాకైతే కొంచెం అయితే ఫస్ట్ కొంచెం బాధ వేసింది. అదే నేను కొన్ని వీడియోలు చూస్తుంట, అదే ఎంతో పాటుపడుతున్నాడు క్రైస్తవుల కోసం. ఓకే, నేను క్రైస్తవుని కాకపోయినా కానీ వాళ్ళ కోసం ఎంతో చేస్తున్నాడు, ఓకే. సో కొన్ని సీట్లన్నా అట్లీస్ట్ ఈయన పోటీ చేసిన సీట్ అన్నా గెలవాలి, ఎందుకంటే క్రైస్తవుల గురించి మాట్లాడతాడు. సో అలా అనుకున్నాను. సో ఈయన అసలు ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు కదా, సరే కొంత కష్టపడుతున్న ఒక పాజిటివ్ ఉంది. కానీ తెలిసిన తర్వాత ఇతని గురించే నేను పాజిటివ్ ఫీల్ అయిందని నేను నెగిటివ్ ఫీల్ అయినా. అన్న పవన్ కళ్యాణ్ లాగా పవన్ కళ్యాణ్ లాగా కార్ మీద వెళ్తూ అలా షో చేశాడు. ఇది ఒక సామెత అంది, నక్క వాతలు పెట్టుకుంటే ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది, మాడిపోయి వస్తుంది, సేమ్ అంతే. సో పవన్ కళ్యాణ్కి ఆయనకున్న క్రేజ్ ఏంది, ఆయనకున్న ఇదేంటి. సో పవన్ కళ్యాణ్ చూసి పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ లాగా కార్ మీద ఏదో సినిమాటిక్గా కూర్చోవడం, అదేదో కొన్ని వాట్సాప్ రీల్స్లో పనికొస్తుంది తప్ప ఎలాంటి దానికి అవేర్నెస్ ఉండదు. ఇష్యూ మీద అది అతని బాగుంటుంది.
నిజంగా ఇలాంటి సీన్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని సొసైటీలో. బట్ అంతని మీద నేను కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉన్నది. ఇప్పుడు అది పాజిటివ్ ఒపీనియన్ కాస్త పోయింది. నా అలాంటి ఎంతో మందికి కూడా నెగిటివ్ అయ్యాడు. సో ఇప్పుడు బయటకు వచ్చి కూడా తలెత్తుకోలేని సిచ్యువేషన్. దాడి చేసినప్పుడు చుట్టుపక్కల రియలిస్టిక్ ఏడుస్తున్నారు, రియలిస్టిక్ గా యాక్ట్ చేస్తారు. అవును. చెప్తారు ఆర్టిస్టులు అంటే వాళ్ళు బాగా మంచి పేడ్ ఆర్టిస్టులు. అంటే వాళ్ళకు పేమెంట్ ఏం తక్కువ ఇచ్చేట్టున్నారు, సరిగ్గా యాక్టింగ్ చేయలేదు.